మనోజ్ అయితే రోహిణికి చాలా బతిమిలాడినా తనైతే వినిపించుకోకుండా, నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు మనోజ్, నువ్వు ఏ విషయమైనా నా దగ్గర దాచిపెట్టకుండా చెప్తున్నావు అనుకున్నాను, ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టాలని ఎలా అనిపించింది నీకొని తను బోర్ని ఏడుస్తూ ఉంటుంది. అందులో మీ బాలుకి ఇప్పుడు ఆ నిజం తెలిసిన తర్వాత వాళ్ళు చూసే చూపులు నేను తట్టుకోలేకుండా ఉన్నాను. ఆఖరికి మీనా కూడా నా విషయంలో మాట్లాడుతుంది అంటే ఇంకా నా పరిస్థితి అర్థం చేసుకొని నేను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది, నా దగ్గరకు రాకు అని చెప్పని అంటుంది. ఇంకా మనోజ్ అయితే నేను ఏ పరిస్థితుల్లో అబద్ధం చెప్పాను, వినిపించుకో రోహిణి అని చెప్పన్నా కానీ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నా దగ్గర నిజం చెప్పుంటే బాగుండని చెప్పని ఇంట్లో నుంచి అయితే వెళ్తుంది. ఈ లోపలైతే ఇంకా సరే ఏదో ఆఫీస్కి పార్లర్కి వెళ్తుంది అని చెప్పి మనోజ్ కూడా అనుకుంటాడు. ఇంకా అందరికీ ఫోన్లు చేసి ఇంకా రోహిణి ఇంటికి రాకపోయేటప్పటికీ తను ఎక్కడికి వెళ్ళిందో ఏందో తెలియదు అని చెప్పి తన ఫ్రెండ్ చెప్పేటప్పటికి ఇంకా బోరుని ఏడుస్తూ ప్రభావతి దగ్గరకు వచ్చి అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది రోహిణి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఈ లోపల బాలు అయితే ఏంట్రా ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు, నువ్వు చేసిన పనికే కదా తను వెళ్ళిపోయింది ఆ పార్లర్ అమ్మ అని చెప్పానంటే, నన్ను నా భార్యని విడదీసేదాకా నీ కళ్ళు చల్లబడలేదా అని చెప్పని అప్పుడు మనోజ్ అయితే బాలు మీదకి వెళ్తాడు. ఇంకా అలా వెళ్ళేటప్పటికి ఇద్దరు ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటే సత్యం అయితే కొట్టుకొని చచ్చిపోండి అని చెప్పనని మీ వల్ల ప్రశాంతంగా లేదు అని చెప్పనంటే ఇంకా ప్రభావతి కూడా అయితే మనోజ్ బాధపడ్డాన్ని చూడలేక ఇంకా బాలు మీద కదా తిరుక్కుంటుంది. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయిరా, ఏదో తెలిసింది, ఆ అమ్మాయి ముందు చెప్పాల్సినంత అవసరం ఏమి, మాకు చెప్పచ్చు కదా అని చెప్పనని అంటుంది. అప్పుడు ఇంకా బాలు అయితే మరి నీ కొడుకు ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడని నా పూలంగడిని అన్ని మాట్లాడినాడు, నువ్వు ఉద్యానికల్లా నా కొడుకు ఆఫీస్కి పెద్ద ఆఫీసర్ అని చెప్పనని ఎన్ని నాటకాలు ఆడవు ప్రభావతమ్మ, మరి ఇప్పుడన్నీ ఎందుకమ్మ గమ్మగా అయిపోయినావు, ఆ రోజు నా భార్య ఏడుస్తున్నప్పుడు ఇంతే కనికరం తన మీద ఎందుకు చూపించలేకుండా పోయినావు అని చెప్పనని ఇంకా ప్రభావతిని అయితే తిరుక్కుంటాడు. ఇంకా ప్రభావతి ఎక్కడ ఎక్కువ మాట్లాడితే ఇంకా తన బండారం కూడా బయట పెట్టి చెప్పేస్తాడా అని చెప్పనని ఇంకా గమ్ముగా ఉంటుంది. ఇంకా అందరూ పట్టుకొని ఇంకా మనోజ్ని బాలుని అయితే తీసేస్తుంటే ప్రభావతి మాత్రం అయితే నువ్వే కదా ఇదంతా చేసి వీడి చేత ఇంత నాటకం ఆడిస్తుండేది, నీ తోడకోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీకు చాలా సంతోషంగా ఉందా, నువ్వు ఏ రోజు మా ఇంట్లో అడిగి పెట్టావు అప్పటి నుంచి మాకు సమస్యలు అని చెప్పి మళ్ళీ మీల మీదకి వెళ్తుంది. అప్పుడు ఇంకా బాలు అయితే అంటే చేసిన తప్పు నీ కొడుకును వదిలేసి ఇప్పుడు మళ్ళీ నా భార్య మీదకి వచ్చావా, వీడి బాధ భరించలేక కదా ఆ పార్లర్ అమ్మ వెళ్ళిపోయిందని చెప్పని చెప్తాడు.